నేను మమ్మీ మ్యాగీ తింటా అన్నాం. చూస్తున్నారు కదా, నేను అయ్యో చూడండి, రైస్ పెట్టినట్టు పెట్టేస్తుంది మ్యాగీ కూడా, నోటి నిండుగా ఫుల్గా. అమ్మ ప్రేమ అంటే అలానే ఉంటుంది మరి. అండ్ ఈ వీడియోలో మనం ఏం చూడబోతా ఉన్నామంటే స్పైసీ చికెన్ మ్యాగీ, నా స్టైల్ అండి, అందరూ చేసినట్టు కాకుండా ఇది నా స్టైల్లో. హలో అందరికీ, ఫస్ట్లీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరు ఎలా ఉన్నారు, బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. అండ్ ఈ వీడియోలో చెప్పాను కదా చికెన్ మ్యాగీ చూపిస్తానని చెప్పి, ఎలా చేయాలి ఏంటి అని చెప్పి. అండ్ రండి వెళ్ళి చూసేద్దాం. అండ్ ఫస్ట్ ఏంటంటే వాటర్ బాయిల్ పెట్టుకుని మ్యాగీ వేసేసుకోవాలన్నమాట. యాక్చువల్లీ నేను దాంతో ఆయిల్ వేసాను, ఒక 1-2-3 డ్రాప్స్ ఆయిల్ వేసాను, అది మిస్ అయిపోయింది. ఇలా కడాయి పెట్టి ఆవాలు, ఉద్దిపప్పు, ఆనియన్స్, సన్నగా తరుక్కున్న ఆనియన్స్ వేసేయాలి. ముందే చికెన్ని, రా చికెన్ అండి ఇది, చూస్తూ ఉన్నారు కదా, పచ్చి చికెన్ని అలా చాలా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసి పెట్టుకోవాలి. అండ్ పక్కనే కొత్తిమీర, కరివేపాకు వేసేయాలి. ఇలా ఆనియన్స్ వేగుతా ఉన్నప్పుడు దాని తర్వాత అందులో కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలన్నమాట. కరివేపాకు, అల్లం వెల్లుల్లి పేస్ట్, కొత్తిమీర, మీకు వీలైతే గ్రీన్ చిల్లీ కూడా వేసుకోండి, టమాటో, ఒక చిన్న టమాటో, ఇవన్నీ యాడ్ చేసేసి కొంచెం సాల్ట్ వేసేసి కొంచెం పసుపు వేసేసి బాగా మిక్స్ చేసేయండి. మిక్స్ చేసిన తర్వాత అది కొంచెం పచ్చివాసన పోవాలి. ఇప్పుడే అల్లం వెల్లుల్లి పేస్ట్, చికెన్ అన్నీ ఒకేసారి వేసేసాం కాబట్టి ఇక్కడ కొంచెం పచ్చివాసన పోవాలి. అది ఇలా పచ్చివాసన పోయినాక కొంచెం లిటిల్ సోయా సాస్ అండి, అండ్ వెనిగర్, చాలా అంటే చాలా తక్కువ, ఓన్లీ ఫర్ టేస్ట్ అన్నమాట, మీకు ఇష్టమైతేనే. అండ్ ఇక్కడ చిల్లీ పౌడర్ అన్నమాట. సీరియస్లీ ఈ స్టైల్లో చేసి చూడండి మ్యాగీ, అసలు డైరెక్ట్ చికెన్ వేస్తా అన్నాం కదా, ఆ ఫ్లేవర్తో చాలా బాగుంటుంది. ఫ్రైడ్ చికెన్ వేసేదానికి కంటే ఇలా మ్యాగీ చేస్తే చాలా అంటే చాలా బాగుంటుందని. ఇలా బాగా మిక్స్ చేసేసుకున్న తర్వాత ఇందులో కొంచెం వాటర్ వేయండి. అంటే చికెన్ ఇప్పుడు బాయిల్ అవ్వాలి కదా, చూస్తున్నారు కదా, మీ కన్సిస్టెన్సీకి తగినట్టు వాటర్ వేసుకోండి. ఇలా ముందే మ్యాగీ బాయిల్ చేసి పెట్టుకున్నాం కదా, ఆ వాటర్ కొంచెం థిక్ అయ్యి ఇంకా చికెన్ అంతా బాగా బాయిల్ అయిపోయింది అనగా చూస్తున్నారు కదా, కన్సిస్టెన్సీ చాలా టైట్ అయిపోయింది. ఈ టైంలో మీరు మ్యాగీ ఎత్తి యాడ్ చేసేయండి అందులో. ఈ టైంలో మీకు కావాలంటే ఉప్పు కారం సరిపోలేదంటే కూడా వేసుకోవచ్చు అండి. మిక్స్ చేసిన తర్వాత చూస్తున్నారు కదా, యమ్మీ మ్యాగీ, చాలా అంటే చాలా బాగా కుదిరింది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.